భారతదేశంలో ఉండేటువంటి వ్యవస్థనే చాలా ఓకే అండి రామకృష్ణ గారు, నాకు మీ పాయింట్ అర్థమైంది. ఒక్క నిమిషం, మళ్ళీ వస్తాను మిగతా వాళ్ళతో కూడా మాట్లాడదాం. తులసిరెడ్డి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మా. సో ఏ రకంగా చూస్తున్నారు పవన్ కళ్యాణ్ కమెంట్స్ ని? ఇప్పుడు నార్మల్ గా ఒక రాజకీయ నాయకుల్ని విమర్శిస్తూ ఉంటారు, పార్టీలకు సంబంధించి మాట్లాడుతుంటారు, కానీ ఇప్పుడు ఈవెన్ విశ్లేషకుల పైన గురించి కూడా మాట్లాడుతుంటే, సో ఏంటి దీని గురించి మీరు ఏ రకంగా రియాక్ట్ అవుతారు? పవన్ కళ్యాణ్ మాట్లాడింది కరెక్టే అనుకుంటున్నారా? ఇది ఒక అనవసర రాద్ధాంతం. ఇది చర్చనీయాంశమే కాదు. ఇది కొత్త వ్యాఖ్యలా? ఇవేమన్నా వచ్చేసి కొత్త విషయాలా? అనేక సార్లు మాట్లాడుకునేటే. దీంట్లో ఏమన్నా రహస్యమే ఉందా? ఇది అందరికీ తెలిసిన విషయమే. దీంట్లో ఏం అబద్ధాలు ఉన్నాయి? అన్ని వాస్తవాలే. ఆ విధంగా అంటే మేము కాంగ్రెస్ వాళ్ళము రోజు విమర్శిస్తున్నాం. ఇంతకంటే ఎక్కువగా బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ అని చెప్పేసి ప్రతిరోజు విమర్శిస్తున్నాం. బీజేపీ చేతిలో కీలు బొమ్మలు వచ్చేసి కబాలి, ఒక పాత తెలుగు సినిమాలో పాత విలను గల్లలుంగి కట్టుకొని ఈడ ఘాటు పెట్టుకొని మీసాలు మెలేసి ఏ కబాలిని పిలవగానే చేతులు కట్టుకొని ఒంగోని పోయే పార్టీలు అని చెప్పేసి మేము రోజు అనేక సార్లు విమర్శించాము. వచ్చేసి ఆ మాటకొస్తే కాబట్టి ఏమి వాస్తవాలే కదా. దీంట్లో ఇష్టం వచ్చే చేను వినిపించచ్చు, లేకుంటే ఒకసారి ఇది తప్పు అని చెప్పొచ్చు అంతే. దాని గురించి ఏదో పెద్ద ఏం జరిగిందని ఏం జగన్ అరెస్ట్ చేయాలని లేదా? మీ కూటమికి వచ్చి జగన్ అరెస్ట్ చేయాలని లేదా? మరి అదే మీరు అడిగారు. ఆయన చెప్పింది ఏమి, దానికి వచ్చిన సోర్స్ ఏదో అని చెప్పాడు. దాంట్లో ఏమి ఆడ కాంప్లికేటెడ్ వర్డ్స్ ఉన్నాయి. వైఎస్ జగన్ ను అరెస్ట్ చేయాలని తమ వాళ్ళ దగ్గర నుంచి ఒత్తిడి వస్తోంది అని పవన్ నాదెండ్ల మనోహర్ చెప్పినట్టు. దానికి అమిత్ షా వచ్చేసి రాజకీయాల్లో ఇన్స్టాంట్ ఫ్రెండ్స్ ఉంటారు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్స్ ఉంటారు. బాబు ఇన్స్టాంట్ ఫ్రెండ్, జగన్ లాంగ్ స్టాండ్ ఫ్రెండ్. బాబుకు జగన్ కు మధ్య వ్యతిరేకం ఉండొచ్చు, మనకెందుకు ఉండాలా అని మాట అన్నాడు. అది వాస్తవేలే కదా. దాంట్లో దాంట్లో తప్పు? అన్ని కరెక్టే కదా. దాని ఇష్టం లేకుంటే ఖండించినది తప్పు ఆ విధంగా అని చెప్పేసి ఒకవేళ ఆయన అన్నారో లేదో కానీ అది ఆయన బహిరంగ రహస్యం, అందరికి తెలిసిన విషయమే. ఆయన ఒకవేళ వీళ్ళు ఆ మాట మాట్లాడుకున్నా ఆయన అనుకున్నా గానీ అది వాస్తవాలే. బట్ దానికోసం కేసులు పెట్టడం ఏంటి? ఇంకా ఆ ప్రకారం అయితే జైలు పట్టవు. ఇంకా రోజు వచ్చేసి దాంట్లో కేసులు పెట్టబడితే ఇంకా ఎన్ని జైలు కట్టాలనో. కాబట్టి ఇది అనవసరమైన రాద్ధాంతం. వచ్చేసి దీంట్లో జగన్ వచ్చేసి ఎన్ని సందర్భాల్లో బీజేపీకి సపోర్ట్ ఇలా, ఈవెన్ రాజ్యసభలో బలం లేని సందర్భంలో కూడా బీజేపీకి ఆర్టికల్ 370 రద్దు గాని, పౌర సవరణ చట్టం గాని, ట్రిపుల్ తలాక్ గాని, వ్యవసాయ బిల్లులు గాని, ఢిల్లీ సర్వీసెస్ బిల్లు గాని, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు గాని, వాడు ఇవన్నీ ఆయన మద్దతు ఇస్తున్నాడు. అదే విధంగా వచ్చేసి 12 సంవత్సరాలుగా వచ్చేసి సిబిఐ ఎవరి చేతిలో ఉంటుంది? సిబిఐ వచ్చేసి ప్రధానమంత్రి చేతిలో ఉంటుంది. మరి వచ్చేసి 12 సంవత్సరాల వంటి క్రిప్టో కేసులో ఎందుకు ముందుకు పోలా? లేకుంటే వివేకానంద హత్య ఎందుకు ముందుకు పోలా? ఇవన్నీ వచ్చేసి ఏమే ప్రజలందరూ చర్చించుకునేది కొత్త విషయాలు ఉన్నాయి దీంట్లో. అదే విధంగా వచ్చేసి టీడీపీ మోడీని వచ్చేసి అనేక సందర్భాల్లో విమర్శించే నేపథ్యం లేదా? బీజేపీ మసీదులు కూల్చే పార్టీ, మాది మసీదులు నిర్మించే పార్టీ అని చెప్పిన సందర్భం లేదా? తర్వాత వచ్చేసి ప్రత్యేక హోదా కోసం ధర్మ పోరాటం చేసిన సందర్భం కాదా? అదేవిధంగా బీజేపీ మోడీ గారే సొంతంగా పోలవరం వచ్చేసి టీడీపీకి ఏటీఎం గా పనిచేసి చెప్పేసి అనేది తప్ప, పవన్ కళ్యాణ్ వచ్చేసి బీజేపీని విమర్శించింది ఇది నార్త్ ఇండియన్ పార్టీ, ఇది హిందీ పార్టీ, సౌత్ ఇండియన్ వ్యతిరేకము, 2 పాచిపనులు అడ్డిచ్చారు అని చెప్పింది వాస్తవం కదా. కానీ ఏమో లేనట్టు అది కొత్తగా నాగేశ్వరరావు సృష్టించినట్టు, దీంతోనే ఆకాశము భూమి ఏదో బద్దలైపోతున్నట్టు ఎన్ని అనవసర రాద్ధాంతం వచ్చేసి అని నా అభిప్రాయం. ఇప్పటికైనా కేసులు ఉంటే ఉపసంహరించుకుంటే మంచిది, ఉపసంహరించుకోకుంటే ఇప్పటికైనా ఉపసంహరించుకుంటే దాన్ని వదిలిపెడితే మంచిది. ఎన్ని రాజకీయ విశ్లేషణ రోజు అనేక సందర్భాల్లో అనేక అంశాల మీద విశ్లేషిస్తూ ఉంటాడు. కొన్ని నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నాకు కూడా కొన్ని నచ్చవు.